23 మినిట్స్ ఇన్ హెల్ అనే పుస్తకంలో చాప్టర్ 3. ఈ వీడియో మీరు నరకానికి వెళ్లకుండా ఆపడం మాత్రమే కాదు, మీరు ఇతరులను రక్షించేలా సహాయం చేస్తుంది. కాబట్టి పూర్తిగా చూడండి. నేను ఆ పెద్ద అగ్నిగుండం దగ్గర నిలబడినప్పుడు అప్పటికప్పుడు దాడి చేసేవారు ఎవరూ కనిపించలేదు. కాబట్టి నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించడానికి నాకు కాస్త సమయం దొరికింది. ఒక అగ్నిపర్వతం పేలినప్పుడు లావా ఆకాశం నుండి పడే విధంగా అక్కడ నిప్పు, మండే రాళ్ళు వర్షంలా పడుతున్నాయి. ఆ మంటల నుండి వచ్చే పొగ చాలా దట్టంగా ఉండడం వల్ల కొద్ది దూరం మాత్రమే కనిపించింది. నాకు కనిపించిన ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. అగ్నిగుండం నుండి చాలామంది బయటకు రావడానికి, తమను తాము బయటకు లాక్కోవడానికి నిస్సహాయంగా ప్రయత్నిస్తూ ఉండడం చూశాను. కానీ అక్కడ నుండి తప్పించుకోవడానికి ఏ మార్గమూ లేదు. నేను తల తిప్పి చూసినప్పుడు నేను ఒక గుహ మధ్యలో నిలబడి ఉన్నానని గమనించాను. గుహ గోడ నా చుట్టూ విస్తరించి ఆ పెద్ద అగ్నిగుండం వరకు వెళ్ళింది. నేను గోడల వైపు చూసినప్పుడు అవి వేలాది వికారమైన జీవులతో నిండి ఉన్నాయని చూశాను. ఈ రాక్షస జీవులు అన్ని పరిమాణాలు, ఆకారాలలో ఉన్నాయి. వాటిలో కొన్ని 4 కాళ్లతో ఎలుగుబంట్లంత పెద్దవిగా ఉన్నాయి. మరికొన్ని నిటారుగా నిలబడి గొరిల్లాలంత పరిమాణంలో ఉన్నాయి. అవన్నీ చాలా భయంకరంగా, వికృతంగా ఉన్నాయి. వాటి మాంసం కుళ్ళిపోయినట్లు, వాటి అవయవాలన్నీ వంకరగా, అసమానంగా ఉన్నట్లు అనిపించింది. కొన్ని అతిపెద్ద పొడవైన చేతులను లేదా అసాధారణంగా పెద్ద పాదాలను కలిగి ఉన్నాయి. అవి నాకు బ్రతికి ఉన్న శవాల్లా అనిపించాయి. అక్కడ పెద్ద ఎలుకలు, 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు ఉన్న పెద్ద సాలీడులు కూడా ఉన్నాయి. చిన్నవి నుండి అతి పెద్దవిగా ఉన్న పాములు, పురుగులను కూడా చూశాను. నేను భయపడి నా కళ్ళను నమ్మలేకపోయాను. నా చూపు గోడల వైపు పైకి పాకుతున్న ఆ మృగాలను అనుసరించింది. అక్కడ గుహ పైభాగంలో ఒక రంధ్రం ఉన్నట్లు నేను చూశాను. అది దాదాపు 35 అడుగుల వ్యాసంతో పైకి వెళ్ళే ఒక సొరంగ మార్గానికి ప్రవేశద్వారం. ఆ భయంకరమైన జీవులు సొరంగం గోడలకు అటూ ఇటూ వరుసగా ఉన్నాయి. అవి చాలా దుర్మార్గమైనవి. వాటి కళ్ళు దుష్టత్వం, మరణంతో నిండిన కుండల వలె ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రతిదీ మురికిగా, దుర్వాసనతో కుళ్ళిపోయినట్టుగా మరియు అసహ్యంగా ఉంది. ఈ జీవులకు సంబంధించి మరొక ప్రత్యేకమైన లక్షణం ఉంది. వాటికి మానవ జాతిపై ద్వేషం ఉన్నట్లు కనిపించింది. అవి దుష్టత్వానికి పరాకాష్ట. ఆ జీవులు గోడలకు గొలుసులతో కట్టబడినట్లుగా లేదా ఏదో ఒక విధంగా ఆ గోడలకు అతికబడినట్లుగా కనిపించాయి. అవి నా దగ్గరకు రాలేవని తెలుసుకొని నాకు చాలా ఉపశమనం కలిగింది. అకస్మాత్తుగా నేను సొరంగం గుండా పైకి ఎగబాకడం ప్రారంభించాను. నేను ఎలా, ఎందుకు పైకి ఎగబాకుతున్నానో నాకు తెలియలేదు. మొదట నేను నెమ్మదిగా పైకి ఎగబాకాను. ఆపై నేను ఇంకా పైకి వెళ్ళే కొద్దీ నరకంలోని విశాలమైన పాడుబడిన ప్రాంతాన్ని చూడగలిగాను. నేను ఇప్పుడు 1 మైలు దూరం విస్తరించి ఉన్నట్లు కనిపించిన ఆ భారీ గుంటలో మరింత భాగాన్ని చూడగలిగాను. అయితే ఇది నరకం యొక్క మొత్తం ప్రదేశంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఆ పెద్ద అగ్నిగుండానికి కుడివైపున వేల సంఖ్యలో చిన్న చిన్న గుంటలు ఉన్నాయి. అవి నాకు కనిపించినంత వరకు విస్తరించి ఉన్నాయి. ఒక్కొక్క గుంట 3 నుండి 5 అడుగుల వరకు మరియు 4 నుండి 5 అడుగుల లోతు వరకు ఉన్నాయి. ప్రతి గుంటలో నశించిపోయిన ఆత్మ ఉంది. కీర్తనలు 94:13లో ఈ గుంటల ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంది. నేను చీకటిలోకి వెళ్లే కొద్దీ ఆ భయంకరమైన మృగాల భయం నన్ను పూర్తిగా ఆవరించింది. ఈ జీవులలో ఒక్కదానితో ఎవరు పోరాడగలరు అని నేను అనుకున్నాను. ఎవరూ పోరాడలేరు. చాలా వరకు చాలా భారీగా మరియు బలంగా ఉన్నాయి. ఒక్క క్షణం మా జిమ్లో నా భార్య మరియు నేను చూసిన ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు. అతను మాకు తెలియదు, కానీ అతను చాలా పెద్దవాడు, శక్తివంతంగా నిర్మించబడినవాడు మరియు బలంగా ఉండడం వలన మేము అతన్ని ఆశ్చర్యంతో చూసేవాళ్ళం. అతను కూడా ఈ రాక్షసులకు సరిపోడు అని నేను అనుకున్నాను. పైకి వెళ్తూ ఉండగా దాదాపు 30 సెకండ్లు గడిచినట్లు అనిపించింది. అకస్మాత్తుగా ఒక కాంతి ప్రవాహం సొరంగం మొత్తాన్ని ఆవరించింది. ఆ కాంతి చాలా అద్భుతంగా, నేను ఎప్పుడూ చూడని ఒక స్వచ్ఛమైన తెల్లటి కాంతి. అది ఎంత ప్రకాశవంతంగా ఉందంటే నా ముందున్న వ్యక్తి ముఖాన్ని నేను చూడలేకపోయాను. కానీ తక్షణమే అతను ఎవరో నేను తెలుసుకున్నాను. నేను యేసు అని అన్నాను మరియు ఆయన నేను ఉన్నాను అని అన్నారు. నేను ఆయన పాదాల వద్ద పడిపోయాను. అది నేను చనిపోయినట్లుగా ఉంది. నేను తిరిగి స్పృహలోకి వచ్చినప్పుడు కొన్ని క్షణాలు మాత్రమే గడిచినట్లు అనిపించింది. నేను ఇంకా ఆయన పాదాల వద్దనే ఉన్నాను. ప్రభువు సమక్షంలో నేను అనుభవించిన భావాలను మాటలలో వర్ణించలేను.
కేవలం ఒక క్షణం ముందు యేసుని ఎరుగని మరియు శాశ్వతమైన వేదనకు శాపగ్రస్తులైన వారిలాగే నేను నరకం యొక్క లోతైన భాగాలలో ఉన్నాను. ఆయన కనిపించిన వెంటనే నేను ఒక క్రైస్తవుడిని అనే జ్ఞానాన్ని నా మనస్సుకు తిరిగి ఇచ్చారు. నరకంలో నేను క్రైస్తవుడిని అనే జ్ఞానాన్ని ఆయన తీసివేశారు. దీనికి గల కారణాన్ని నేను కొద్దిసేపట్లో వివరిస్తాను. భయం స్థానంలో శాంతి మరియు ప్రమాదం స్థానంలో భద్రత వచ్చాయి. ఆయన నాపై ఉంచిన విలువ బయటపడినప్పుడు నిరుపయోగం, సిగ్గు మరియు అవమానం వంటి భావాలు అదృశ్యమయ్యాయి. అప్పుడే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో నేను నిజంగా అర్థం చేసుకున్నాను. నేను వెంటనే ఓదార్చబడ్డాను, రక్షింపబడ్డాను మరియు పూర్తిగా ఉపశమనం పొందాను. నేను ఆయన పాదాల వద్దే ఉండాలని కోరుకున్నాను. నరకం నుండి బయటపడినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. నేను యేసును ఎరిగినందుకు, నేను క్రైస్తవుడినైనందుకు చాలా కృతజ్ఞుడిని. నేను ఆయనను ఆరాధించాలని మాత్రమే కోరుకున్నాను. వెనక్కి తిరిగి చూస్తే నన్ను ఆ చీకటి గదిలో పడేసినప్పుడు ఉన్న కాంతి వాస్తవానికి ప్రభువు ఉనికి అని ఇప్పుడు నేను గ్రహించాను. ఆయన వెళ్ళిపోయినప్పుడు అది సాధారణ చీకటి స్థితికి తిరిగి వచ్చింది. చార్లెస్ స్టాన్లీ ఇలా అన్నారు, హేడిస్ పాతాళము అనేది వేదన మరియు బాధ కలిగించే ప్రదేశం. తీర్పు మరియు నరకం కొందరికి ఇతరుల కన్నా ఎక్కువ భరించదగినవిగా ఉంటాయి. నరకము అందరికీ ఒకేలా ఉండదు అనే వాస్తవం అది ఎవరికి మంచి ప్రదేశమని అనిపించదు. నరకంలో ఉన్న ప్రజలు దేవుడి నుండి మరియు మంచిదైన ప్రతి దాని నుండి శాశ్వతంగా వేరు చేయబడతారు. ఈ ఆలోచన నాకు ఇష్టం లేనప్పటికీ అగ్నిగుండం ఒక నిజమైన అక్షరమైన ప్రదేశమని నేను నమ్ముతున్నాను. టైటానిక్ మునిగిపోయిన సంఘటన గురించి నేను చూసిన ఒక ప్రత్యేక కార్యక్రమం నాకు గుర్తుకొచ్చింది. చల్లిగడ్డ నీటి నుంచి రక్షింపబడిన ప్రజలు ఎంత కృతజ్ఞతగా ఉన్నారో నేను గుర్తు చేసుకున్నాను. ఆ సంఘటన జరిగిన దశాబ్దాల తర్వాత కూడా వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు జీవితం పట్ల వారికున్న కృతజ్ఞత తగ్గలేదు. ప్రతి రక్షింపబడిన వ్యక్తి తాము ఎలా రక్షింపబడ్డారో ఆ కథను వివరించేటప్పుడు వారి కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. నేను యేసు పాదాల వద్ద మోకరిల్లినప్పుడు నాకు కూడా అలాంటి భావనే కలిగింది. కానీ అంతకంటే చాలా చాలా ఎక్కువ. నా కృతజ్ఞతను తగిన విధంగా వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు లేవు. నేను ఆయనకు పదే పదే కృతజ్ఞతలు చెప్పాలని మాత్రమే కోరుకున్నాను. నేను ఉపశమనం మరియు ఓదార్పు పొందినప్పటికీ అదే సమయంలో నేను చాలా పాపిగా మరియు అపవిత్రంగా ఉన్నట్లు భావించాను. ఒక పరిశుద్ధుడైన దేవుని సమక్షంలో నిలబడి నా పాపాల గురించి నాకు స్పష్టంగా అర్థమైంది. యేసు నా చెయ్యి పట్టుకొని నా భుజంపై చేయి వేశారు. వెంటనే నాకు బలం తిరిగి వచ్చింది. నేను లేచి నిలబడ్డాను. నా తర్వాతి ఆలోచన, ఎందుకని నన్ను ఈ భయంకరమైన చోటికి పంపావు? నేను ఆ ప్రశ్న అడగకముందే ఆయన నాకు జవాబిచ్చారు. ఎందుకంటే చాలామంది ప్రజలు నరకం నిజంగా ఉందని నమ్మరు అని ఆయన నాతో అన్నారు. నా సొంత ప్రజలలో కొంతమంది కూడా నరకం నిజమని నమ్మరు. కొంతమంది క్రైస్తవులు నరకం నిజమని నమ్మరని విని నేను ఆశ్చర్యపోయాను. చాలామంది చనిపోతే పూర్తిగా నశించిపోతారని లేదా నరకం కేవలం ఒక మానసిక స్థితి మాత్రమేనని అనుకుంటారని నాకు తెలుసు. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే బైబిల్ ఈ విషయం గురించి చాలా వివరంగా చెబుతుంది. అది మీరు కేవలం నశించిపోతారని బోధించదు. నరకం అనేది శాశ్వతమైన వేదనతో కూడిన ఒక స్థలమని బైబిల్ బోధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సత్యాన్ని తెలుసుకోవాలనే ప్రజల పట్ల ప్రభువుకు ఉన్న లోతైన ప్రేమ నాకు అర్థమైంది. నరకం అనేది ఒక వాస్తవమని, అది ఎంత భయంకరమైనదో తెలుసుకోవడం వల్ల మీ కృతజ్ఞత మరియు ప్రశంస చాలా పెరుగుతాయి. ఆయన నన్ను రక్షించినందుకు నాకు చాలా చాలా కృతజ్ఞతగా అనిపించింది. అయితే మానవుల పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమ కారణంగానే ఈ స్థలం ఉందని వారు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నారని నేను అర్థం చేసుకున్నాను. తద్వారా వారు దాని బదులు ఆయనతో జీవితాన్ని ఎంచుకోగలరు. 1 యోహాను 5:12లో మనకు ఈ యొక్క వాగ్దానం ఉంది. కుమారుడు జీవము గలవాడు, దేవుని కుమారుడు కలిగి లేనివాడు జీవం లేనివాడు అని. ఇంకా కొన్ని ఆలోచనలు నా మనసులోకి వచ్చాయి. అయితే ఆయన అద్భుతమైన సన్నిధిలో ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోయాను. కానీ నేను ఆ ప్రశ్నలు అడగకముందే ఆయన జవాబిచ్చేవారు. కీర్తనలు 139 2-4 వచనాలు ఇలా చెబుతాయి, నా ఆలోచనలను కూడా నీవు దూరం నుండి గ్రహిస్తావు. నా నాలుకపై ఒక్క మాట కూడా రాకముందే ఓ యెహోవా అది నీకు పూర్తిగా తెలుసు.
కొన్నిసార్లు నా భార్యతో ఉన్నప్పుడు నేను ఏదైనా ఆలోచిస్తూ ఉంటాను. సరిగ్గా అప్పుడే ఆమె నేను ఆలోచిస్తున్న విషయాన్నే చెబుతుంది. కొన్నిసార్లు ఒక పరిస్థితిలో అవతలి వారు ఏమి చెప్పబోతున్నారో లేదా చేయబోతున్నారో మేము కేవలం గ్రహిస్తాం. ఇలాంటివి జరిగిన తరువాత మేము ఒకరితో ఒకరు, నువ్వు సరిగ్గా ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నువ్వు అదే చెబుతావని నేను అనుకున్నాను అని చెబుతాము. ఆ ఐక్యత అనేది వివాహాన్ని చాలా ప్రత్యేకంగా ఉంచే వాటిలో ఒక భాగమని నేను నమ్ముతాను. వివాహ బంధం అనేది ప్రభువు మన ప్రతి ఒక్కరితో కోరుకునే దానికి సమాంతరంగా ఉండాలి. అదే మీరు ఒకరి భావోద్వేగాలను ఒకరు, మరొకరి అంతర్దృష్టిని ఒకరు, కోరికలను మరియు ఆలోచనలను పంచుకునే లోతైన సన్నిహితమైన బంధం. నేను అక్కడ ప్రభువు ముందు నిలబడి ఉండగా ఈ అనుభవం కోసం నన్ను ఎందుకు ఎంచుకున్నావు అని అనుకున్నాను. దీనికి జవాబు రాలేదు. ఈ రోజు వరకు ప్రభువు నన్ను ఎందుకు ఎంచుకున్నారో నాకు పూర్తిగా అర్థం కాలేదు. చాలా విధాలుగా అది నాకు అర్థం కాలేదు. మొదటిగా నేను ఒక రియల్టర్ని, బిల్లీ గ్రహం లేదా మదర్ తెరిసాను కాదు. రెండవది, నాకు క్రమం, పరిశుభ్రత మరియు ప్రశాంతత అంటే ఇష్టం. కానీ నరకం వాటికి పూర్తి వ్యతిరేకం. చాలామందికి క్రమం, పరిశుభ్రత మరియు ప్రశాంతత అంటే ఇష్టమని నాకు తెలుసు. అయితే నేను వాటి పట్ల ఎక్కువ అభిమానంతో ఉంటాను. నేను చిన్నప్పుడు కూడా నా గదిని శుభ్రంగా, నీటుగా ఉంచుకునేవాడిని మరియు నా బొమ్మలన్నీ సరిగ్గా అమర్చి ఉంచేవాడినని మా అమ్మ నాతో చెప్పేది. నేను చిన్నప్పుడు కూడా 3 పీసుల సూట్ని వేసుకునేవాడిని. అది నాకు చాలా ఇష్టంగా ఉండేది. అంతేకాకుండా నా భార్య మరియు నేను హారర్ సినిమాలంటే అసహించుకుంటాము మరియు వాటికి ఎల్లప్పుడూ కూడా దూరంగా ఉండేవాళ్ళము. మేము మా ఇంట్లో మా జీవితాల నుండి ఏ దుష్ట ప్రభావాలు రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తాము. ఇవన్నీ కాకుండా నాకు వేసవి కాలం అంటే కూడా ఇష్టం ఉండదు. వేసవి నాకు చాలా వేడిగా అనిపిస్తుంది. యేసు నాతో ఇలా అన్నారు, వెళ్ళి ఈ స్థలం గురించి వారికి చెప్పు. ఎవరు అక్కడికి వెళ్ళాలని నాకు కోరిక లేదు. నరకము సాతానుకు మరియు అతని దూతల కోసం తయారు చేయబడింది. నేను ఆయనతో ఇలా జవాబిచ్చాను, అవును, నేను తప్పకుండా వెళ్తాను. అందరూ రక్షింపబడాలి అనేది దేవుని సంకల్పం. ఆయన చిత్తం చేయడానికి నాకు చాలా బలమైన కోరిక కలిగింది. ఆయన సమక్షంలో నాకు సాధారణంగా చాలా ముఖ్యమైనవిగా అనిపించే విషయాలు ఒక్కసారిగా చాలా అసంబద్ధమైనవిగా అనిపించాయి. ఆయనను సంతోషపెట్టే ఏదైనా పని చేయగలగడం నాకు చాలా గౌరవంగా అనిపించింది. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. నన్ను ఎవరైనా ఎందుకు నమ్ముతారు? నాకు ఒక చెడ్డ కల వచ్చిందని లేదా నేను పిచ్చివాడినని వారు అనుకుంటారు. బైబిల్ గ్రంథం అగ్నిగుండం, ఏడుపు మరియు పండ్లు కొరుకుట గురించి మాట్లాడుతుంది. అక్కడ వారి పురుగు చనిపోదు మరియు అగ్ని ఆరదు. మనం నిజంగా నరకాన్ని నమ్మితే మనం పాపులమని దేవుని బ్రతిమలాడుతాము. ప్రభువు నాతో ఇలా అన్నారు, వారి హృదయాలను ఒప్పించడం నీ పని కాదు. ఆ బాధ్యత పరిశుద్ధాత్మది. నీ వంతు వెళ్ళి వారికి చెప్పడం. ఎవరిని ఒప్పించాల్సిన బాధ్యత నాది కాదని తెలుసుకోవడం నాకు చాలా ఉపశమనాన్ని ఇచ్చింది. ఆయన నాకు చాలా సులభమైన భాగాన్ని ఇచ్చారు. నేను చేయాల్సిందల్లా నా నోరు తెరచి ప్రజలకు చెప్పడం. అప్పుడు ఆయన వారిని తన దగ్గరకు ఆకర్షిస్తాడు. నేను అడిగాను, ఆ దెయ్యాలు నన్ను అంతగా ఎందుకు ద్వేషించాయి? అప్పుడు ఆయన ఇలా అన్నారు, ఎందుకంటే నువ్వు నా స్వరూపంలో చేయబడ్డావు మరియు అవి నన్ను ద్వేషిస్తాయి. చూసారా, దెయ్యాలు దేవుడిని నేరుగా బాధించలేవు, కానీ అవి ఆయన పిల్లలను, ఆయన సృష్టిని బాధించగలవు. తన సృష్టి బాధపడడం చూసి దేవుడు బాధపడతాడు. ప్రభువు మనల్ని ప్రేమిస్తాడు మరియు మనం ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, దీర్ఘాయువు గడపాలని కోరుకుంటాడు. నరకం గురించి ఎక్కువ మందికి హెచ్చరించాలని మరియు ఆ భయంకరమైన స్థలాన్ని నివారించడానికి వారు ఏమి చేయాలో వారితో పంచుకోవాలని ఆయన కోరుకుంటాడు. అప్పుడు నేను అన్నాను, ఆ దయ్యాలు చాలా శక్తివంతమైనవి. అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, నువ్వు చేయాల్సిందల్లా వాటిని నా నామంలో వెళ్ళగొట్టడమే. అకస్మాత్తుగా ఆయన సమక్షంలో నేను నరకంలో ఎదుర్కొన్న ఆ దెయ్యపు జీవులు ఇప్పుడు చాలా శక్తిహీనంగా అనిపించాయి. అవి గోడపై ఉన్న చీమల్లా కనిపించాయి. నా ప్రియమైన స్నేహితుడు పాస్టర్ రౌల్ గురించి ఆలోచించాను. ఆయనకు ప్రజల జీవితాల్లో దెయ్యాల ప్రభావాలను గుర్తించే అద్భుతమైన వరం, దేవుడు ఇచ్చిన వరం ఉంది. క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన అధికారాన్ని, ప్రార్థనా శక్తిని ఆయన అర్థం చేసుకున్నారు. నేను అక్కడ ఉన్నప్పుడు 3 గురించి మాత్రమే ఆలోచించాను. ఆ 3వ వ్యక్తే నా యొక్క స్నేహితుడు పాస్టర్ రౌల్. ఇది జరిగిన ముందు రోజు రాత్రి మేము సందర్శించినది ఆయన మరియు ఆయన భార్య షారోన్ యొక్క ఇల్లే. అప్పుడు నాకు ఇది వెల్లడైంది. ఈ దెయ్యాలను జయించే శక్తి కంటే ముఖ్యమైనది ఏమిటంటే
లేఖనము చెప్పినట్టుగా, దెయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషించకండి, కానీ మీ పేర్లు జీవగ్రంథంలో పరలోకంలో రాయబడ్డాయని సంతోషించునని ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో చెప్పారు. బైబిల్ ఇంకా ఇలా చెబుతుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నిజమైన ప్రాధాన్యత ఇంకా పరలోకంలో పేర్లు వ్రాయబడని ఆత్మలపై, అంటే ప్రతిరోజు నరకానికి వెళ్ళే వారిపై ఉంది. ఒక స్వరంగం గుండా ప్రజలు ప్రవాహంలా నరకంలో పడిపోతున్న దృశ్యాన్ని చూడడానికి నాకు ఆయన అనుమతించినప్పుడు నేను వెంటనే చాలా భావోద్వేగానికి గురయ్యాను. నేను ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నరకానికి వెళుతున్న తన సృష్టి గురించి ఆయనకు కలిగే దుఃఖంలో ఒక చిన్న భాగాన్ని అనుభూతి చెందడానికి యేసు నాకు అనుమతి ఇచ్చారు. ఆయన ప్రేమ మన సామర్థ్యానికి చాలా అతీతమైనది మరియు మన ప్రేమ కంటే అది అనంతంగా గొప్పది. ఆయనకు కలిగే బాధలో ఒక చిన్న భాగాన్ని కూడా నేను భరించలేకపోయాను. నేను దయచేసి ఆపండి అని అన్నాను. నేను దాన్ని భరించలేకపోయాను. ఈ విషయాన్ని నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ మొత్తం అనుభవంలో దేవుని భావాలపై నాకు కలిగిన లోతైన అంతర్దృష్టి అది. ఆయన నిజంగా ప్రజలందరినీ ఎంతగా ప్రేమిస్తారో కొలవడానికి ఏ మార్గము లేదు. కేవలం ఒకే ఒక ఆత్మ నశించి నరకానికి పోయి ఆ భయంకరమైన చోటులో శాశ్వతంగా బంధించబడినప్పుడు అది ఆయనను చాలా బాధ పెడుతుంది. నేను ఆయనను అడిగాను, నేను అక్కడ ఉన్నప్పుడు నేను నిన్ను ఎందుకు తెలుసుకోలేదు? అప్పుడు ఆయన ఇలా అన్నారు, నేను దానిని నీ నుండి దాచాను. నరకంలో ఆ ఆత్మల నిస్సహాయతను నేను అనుభవించాలంటే నాకు యేసు తెలుసు అనే వాస్తవం నా మనసు నుంచి దాచబడాలి. నేను 1970 నుండి ఆయనను తెలుసుకున్నట్లుగా అక్కడ తెలుసుకుని ఉంటే ఆయన నన్ను రక్షిస్తాడని నాకు ఆశ ఉండేది. శాశ్వతంగా పోగొట్టుకున్న భావాన్ని అనుభవించడంలో నరకంలో అత్యంత ఘోరమైన భాగం. భూమిపై మనకు ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఆశ ఉంటుంది. అత్యంత భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా మనం తప్పించుకుంటామని ఆశ ఉంటుంది. అది మరణం ద్వారా మాత్రమే అయినా సరే. కానీ అక్కడ మీకు ఏమాత్రం ఆశ లేదని ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఎప్పటికీ బయటకు రారు. మీ ఆత్మ చనిపోదు మరియు మీరు శాశ్వతంగా నశించిపోయే ఒక వేదనలో ఉంటారు. సాతాను ప్రజలను పాపములో బందీలుగా ఉంచడానికి మరియు వారిని దేవుని నుండి శాశ్వతంగా విడగొట్టడానికి, చెరసాలకు లాగడానికి తన శక్తినంతా కూడా ఉపయోగిస్తాడు. బిల్లీ గ్రహం యొక్క మాటలు. చివరిగా ప్రభువు నాతో ఇలా అన్నారు, నేను త్వరలో రాబోతూ ఉన్నాను అని వారికి చెప్పు. అప్పుడు నా ఆత్మలో సమయం అయిపోతూ ఉన్నందున వీలైనంత ఎక్కువ మంది ప్రజలను హెచ్చరించాలని నాకు ఒక అత్యవసర భావన కలిగింది. ఆయన మళ్ళీ గంభీరంగా ఇలా అన్నారు, నేను చాలా చాలా త్వరగా రాబోతూ ఉన్నానని వారికి చెప్పు. ఆయన అదే విషయాన్ని పునరావృతం చేయడం వలన ఆయన రాక నిజంగా చాలా చాలా దగ్గరగా ఉందని నాకు అనిపించింది. సమయం అయిపోతూ ఉంది. ప్రజలకు సత్యాన్ని తెలియచేయాలి. తద్వారా వారు ఒక నిర్ణయం తీసుకోవచ్చని వారికి తెలుస్తుంది. యేసు మీ రక్షకుడు కాకపోతే మీరు పరలోకానికి వెళ్ళరనేది ఖచ్చితమైన నిజం. వెనక్కి తిరిగి చూస్తే ప్రభు చాలా చాలా త్వరలో అంటే మీ ఉద్దేశం ఏమిటి అని నేను ఆయనను అడిగి ఉండాలని నేను కోరుకున్నాను. అయితే సర్వశక్తిమంతుడైన దేవుని సమక్షంలో నిలబడినప్పుడు అలాంటి అహంకారం మనసులోనికి రాదు. ఒక సైనికుడు తన జనరల్ ఆదేశించినట్లుగా నేను చేయాలనుకున్నదల్లా ఆయన ఆజ్ఞను పాటించడమే. ప్రభువు మరియు నేను ఇలా కలిసి ఉన్నప్పుడు మేము సొరంగం గుండా పైకి వెళ్తూనే ఉన్నాము. మేము భూమి ఉపరితలానికి వచ్చాము. ఆపై మేము భూమిపైకి ఇంకా వెళ్తూనే ఉన్నాము. మేము వాతావరణం దాటిపోయేంత ఎత్తుకు భూమికి పైన వెళ్ళాము.